అమ్మ నమస్తే. జై శ్రీకృష్ణమ్మ. జై శ్రీకృష్ణమ్మ. అమ్మ, భార్యాభర్తల విషయం తీసుకుంటే భార్యకి నాకు ప్రైవసీ వద్దా, నాకు ప్రైవసీ కావాలి అని తను ఎక్స్పెక్ట్ చేస్తుంది. భర్త వైపు ఆలోచిస్తే తను కూడా అంతే, నాకు ప్రైవసీ కావాలని. అంటే ఎవరికి వాళ్ళకి ప్రైవసీ ఇది ఒక కామన్ డైలాగ్ అయిపోయింది. ఈ ప్రైవసీ అసలు ఎటు దారి తీస్తోంది, ఎటువైపుకి వెళ్తోంది? నిజంగానే ఇద్దరి మధ్య ప్రైవసీ ఎక్కువైపోతుందా? ఎవరికి వాళ్ళు కోరుకోవటంలో అని అనిపిస్తూ ఉంది. ప్రైవసీకి ఒక లిమిట్ ఉండాలి కదా అని అనిపిస్తూ ఉంటుంది నాకు. మీరేమంటారు? కరెక్ట్, బాగా చెప్పారు. అసలు ఈ రకమైన సాంప్రదాయానికి మనమే మొదట సపోర్ట్ చేసాం. జాయింట్ ఫ్యామిలీస్, న్యూక్లియర్ ఫ్యామిలీస్ దగ్గర నుంచి ప్రారంభం అయ్యి జాయింట్ ఫ్యామిలీస్లో ప్రైవసీనే తక్కువైపోయింది. ఒక కంబైన్ ఫ్యామిలీ ఉంటే 2 బెడ్రూమ్లు ఉండడము, లేకపోతే 1 బెడ్రూమ్ ఉండడము, ఇలాంటి విషయాల దగ్గర నుంచి మొదలుపెట్టి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయితే బాగా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది భార్యాభర్తలకి అనేది. అందులో కొంతవరకే నిజం ఉంది, కొంతవరకు ఉంది వాస్తవం. కానీ అది అక్కడి నుంచి పోయి ఇంకొక జనరేషన్ అవుతూ పిల్లలకి ప్రైవసీ, ఇంకొక రూమ్, పిల్లలకి కంపల్సరీ చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది మొదలైంది. అది ఎంతవరకు ఉపకరిస్తుంది, దానివల్ల ఎంత లాభపడుతున్నారు అంటే నాకు తెలిసి ఒక 10 లక్షల్లో 1-2 పిల్లలు ఉపయోగించుకుంటారు దాన్ని ప్రాపర్గా. అంటే ఏదైనా రీసెర్చ్ చేయడానికి, ఎక్కువగా బుక్స్ చదవడానికి. సో మిగిలిన వాళ్ళతో ఇది సంబంధం లేకుండా వాళ్ళకు ఒక ప్రైవసీ, అపార్ట్మెంట్ కల్చర్లో పిల్లలకి ఆ ప్రైవసీ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అని భావన. నిజంగా బాగుపడాలనుకునే వాడికి ఎక్కడైనా వాడు పార్క్లో కూర్చొని 100 మంది మాట్లాడుతున్నా వాడు చదువుకుంటాడు. కానీ అంత ఇంటెన్షన్ అందరికి ఉండదు. కాబట్టి కొద్ది ప్రైవసీ అనేది, అంటే పిల్లల యొక్క వ్యక్తిగతంగా ఒక రూమ్ అనేది ఉంటే వాళ్ళు చదువుకుంటారు, పెద్దవాళ్ళు మళ్ళీ టీవీలు పెట్టుకోవచ్చు, ఇంకేమన్నా గెస్ట్లతోటి ఎట్లాగంతా ఉండొచ్చు అనేది ఒక కాన్సెప్ట్. అంటే చిన్నప్పటి నుంచి మనం ఆ ప్రైవసీని అలవాటు చేసేసి. కరెక్ట్, చిన్నప్పటి నుంచి ప్రైవసీ. వాళ్ళ పిల్లలకు ఒక ఇంట్లో రూమ్ లేకపోతే వాళ్ళు ఏదో పెద్ద కోల్పోయినట్టు. అంటే వీళ్ళు మంచి సెటిల్డ్ పీపుల్ కాదు, పిల్లలకి రూమ్ ఇవ్వలేదు, అలాంటి ఒక మన సొసైటీలో కూడా వచ్చేసింది. అంతే కదండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీరు ఏ ఇల్లు చూసినా ఇది మాస్టర్ బెడ్రూమ్, పిల్లల బెడ్రూమ్, ఇంకో పిల్లడు ఉంటే వాడి బెడ్రూమ్. అది ఇంకా అది గ్రేట్ అనమాట. ఇంకా 3 పిల్లలు ఉంటే 3కి వేరు రూమ్స్, పెళ్లిళ్ళు కాకుండానే. పెళ్లిళ్ళు అయ్యాక బెడ్రూమ్స్ ఉండడం అనేది, ఎవరికి వాళ్ళకు ఉండడం అనేది అది కరెక్ట్. కానీ పెళ్లిళ్ళు కాని పిల్లలకు కూడా ఎవరి బెడ్రూమ్ వాళ్ళు, వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా, వాళ్ళకి ఇష్టమైన రంగులతోటి ఇట్లా. అంటే విపరీతమైనటువంటి ఒక ఇండివిజువాలిటీ, వాళ్ళ యొక్క అభిరుచులకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వటం, ఇదంతా కూడా అలవాటైపోయింది. అయితే మీరు వేసిన ప్రశ్న పిల్లల గురించి కంటే కూడా భార్యాభర్తలకి. అంటే ఈ పిల్లలే కదా రేపు రోజున భార్యాభర్తలు. కరెక్ట్. ఇలాంటి బాలలు రేపటి పౌరుల్లాగా ఇవాళ పిల్లలే రేపటి భార్యాభర్తలు అవుతారు. సో ఈ భార్యాభర్తల్లో కూడా ఎంత దురదృష్టకరమైనటువంటి వాతావరణం వచ్చేసిందంటే, భార్య వ్యక్తిగత విషయాలు భర్త అడగకూడదు, భర్తకి తెలియక్కర్లేదు. అది ఓపెన్గానే తను చెప్తుంది, దిస్ ఈజ్ మై ప్రైవేట్. ఇంకా అసలు భార్యాభర్తలు అన్న పదానికి అర్థమే ఉంది. భార్యాభర్తలకు కూడా ప్రైవేట్ ఉంటే సృష్టిలో ఏ బంధం దగ్గరన్నా దాపరికం ఉంటుంది, కానీ ఒక్క భార్యాభర్త బంధం దగ్గరే దాపరికం ఉండకూడదు. అంటే అది శరీరాలు 2 ఉన్నాయి కానీ ఆత్మ ఒకటే అనే ఒక అద్భుతమైన భావన మన ఋషులు మనకు అందించినటువంటి భావన. చూడడానికి 2 శరీరాలు వేరు, కానీ ఆ 2 శరీరాలు, ఆ 2 ఆత్మలు ఒకటే. ఇది మన సిద్ధాంతం. అలాంటి సంప్రదాయం నుంచి, అలాంటి భావజాలం నుంచి భార్య తన ప్రైవసీ కోరుకుంటుంది, భర్త తన ప్రైవసీ కోరుకుంటున్నాడు. ఇది మంచికి మాత్రం నేను గమనించడం లేదు, సంకేతం కాదు. ప్రైవసీ అనేది లేకుండా ఉండడమే భార్యాభర్తలు. ఆ రిలేషనే అది కదా. అరమరిక లేకూడదు, లోపల కూడా వేరే రకంగా దాచుకోకూడదు ఇట్లా. కానీ భార్యాభర్తలే అలాంటి ఒక ప్రైవసీ విడివిడిగా కోరుకుంటున్నారు అంటే మధ్యలో ఒక అగాధం వచ్చేసినట్లే. అంతే లెక్క కదా నా దృష్టిలో. జయ, ఈ మోడ్రన్ కాలంలో ఆలోచిస్తే మొబైల్ ఫోన్ అనేది
మన యొక్క కాన్వర్జేషన్స్, మన యొక్క ఫ్రెండ్షిప్స్, మన యొక్క ఐడియాలజీకి అది ఒక రిఫ్లెక్షన్. మనకి ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారు, మనం ఎలాంటి వాళ్ళతో ఏ రకంగా చాటింగ్ చేస్తుంటాము, ఎలాంటి వీడియోస్ చూస్తుంటాము, ఇవన్నీ కూడా మొబైల్ ఆపరేషన్ ఏదైతే ఉందో అది మన వ్యక్తిత్వానికి, మన యొక్క అభిరుచులకి దర్పణం. అయితే నేను ఈ మధ్య మీన్స్ ఒక 5 ఏళ్ల క్రితం నాకు మొదటిసారి తెలిసింది, భార్య ఫోన్ భర్త ముట్టుకోకూడదు, భర్త ఫోన్ భార్య ముట్టుకోకూడదు. అది ప్రైవసీ. మీరు అడిగిన ప్రశ్నలు చూస్తే నాకు ఆశ్చర్యమైంది. 5 ఏళ్ల క్రితం అది తెలిసినప్పుడు ఏమిటవుతుంది అంటే, వీళ్ళ ఫోన్ వాళ్ళు ముట్టుకోకూడదు, వీళ్ళ కాల్స్ వాళ్ళు చూడకూడదు అంటే ఎందుకు చూడకూడదు? అంటే అక్కడ ఏదో సంథింగ్ అనే విషయం నువ్వు దాస్తున్నావు కదా, దాయాల్సిన అవసరం ఏంటి? ఒకటి. రెండోది, చూసి వంకలు పెడుతుంటారు. 2 వైపులా తప్పు లేకపోయినా కూడా దాచాల్సి వస్తుంది కొంతమంది పరిస్థితులు. ఎందుకంటే అయిన దానికి కాని దానికి వంకలు పెడుతుండే పార్ట్నర్ ఉన్నారనుకోండి, అది కొంత ఇబ్బంది అవుతుంది. కనుక నేనేమంటున్నా అంటే, ఇద్దరు కూడా ప్రైవసీ అనేది తన స్నేహితురాలతోటి తను మాట్లాడుకుంటుంటే ప్రతి ఒక్కటి ఆడవాళ్ళ ముచ్చట్లన్నీ నువ్వేదో తెలుసుకొని చేయాల్సింది ఏం లేదు. అంటే నేను జెంట్స్కి చెప్తున్నా, యూ షుడ్ రెస్పెక్ట్ దెయిర్ ఫ్రీడమ్ని రెస్పెక్ట్ చేయి. అలాగని ఖండితంగా చూడకూడదు మన పార్ట్నర్ అనేటటువంటి స్థితిలో నీ ఫోన్ కానీ, నీ చాటింగ్ కానీ, నీ యొక్క ఇది కానీ ఉండకూడదు. సీక్రెట్ పాస్కోడ్ అంత సీక్రెట్ అవసరం లేదు. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఉదాహరణకి జయ, మన బాల్య స్నేహితులు కలుసుకున్నారు అనుకో, ఏవో చిన్నప్పుడు కాసేపు చెప్పుకొని నవ్వుకున్నాం. ఆ టైంలో హస్బెండ్ ఉండడం ఇష్టం ఉండకపోవచ్చు. అలాగే హస్బెండ్ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఏదో కొన్ని జోక్స్ వేసుకుంటే భార్య ఆడవాళ్ళు కొద్దిగా అనీజీగా ఉండొచ్చు. అంతవరకు పర్వాలే, ప్రైవసీ అంతే చాలు. కానీ పూర్తిగా తెలియకూడదు, ఇది రహస్యము, ఆయనకి చేరకూడదు, ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని ఆడవాళ్ళు అలా ఉండకూడదు, మగవాళ్ళు ఉండకూడదు. అది ఎప్పుడైతే అది మెయింటైన్ చేస్తారో, అంటే ఫోన్ పాస్వర్డ్ అనేది తన ఫోన్ పాస్వర్డ్ భర్తకి తెలియటం, భర్త యొక్క ఫోన్ పాస్వర్డ్ భార్యకి తెలియటం అనేది ఉన్న కుటుంబం అరమరికలు లేకుండా హాయిగా ఉంది అని అర్థం. ఆఖరికి మనం ఎక్కడికి వెళ్ళిపోయామంటే ఫోన్లో పాస్వర్డ్స్ గురించి అదే పెద్ద సమస్య అయిపోయింది. చూడండి, అంటే అనేక సమస్యలకు అది మూల కారణం అయిపోతుంది. అది మెయిన్ సమస్య అయిపోయింది. చూసారా, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ అనేది నిత్య జీవితం అయిపోయింది. మార్చుకోవాల్సిన విషయాలు ప్రధానంగా అదే కనిపిస్తా ఉంది. ఇంకా అంతకు మించి ప్రైవసీ ఎలా మనం డిటెక్ట్ చేయగలుగుతాం? ఎవరు ఎటు వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, వాళ్ళ ఐడియా ఏంటి, ఇవన్నీ మనకి రిఫ్లెక్ట్ చేసేది ఫోనే. అవును. సో ఆ ఒక్కటి అరమరికలు లేకుండా ఉన్నారు అంటే ఇంకా మిగతా అంతా సర్దుబాటు అయినట్టే లెక్క. అక్కడ ఖండితంగా నా ఫోను, అది నా ప్రైవసీ, ఇది నా పర్సనల్, మీరు ముట్టుకోకూడదు, మీకు తెలియకూడదు, అవసరం లేదు అని అన్నారు అంటే అక్కడ ఏదో తెలియకూడని విషయం ఉంది అని అర్థం కాకుండానే అర్థమవుతుంది. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా అన్నీ తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ కొంతమంది ఒక పార్ట్నర్స్ ఇద్దరిలో ఒకళ్ళు ఎగతాళి చేయటం, వ్యంగ్యం చేయటం, దాన్ని పట్టుకొని సూటిపోటి మాటలు మాట్లాడుతుంటాం, భార్య పుట్టింటోళ్ళని ఇతను అనరాని మాటలు అనడం, భర్త పుట్టింటోళ్ళని ఈమె అనడం, ఆ ఫోన్లో చూసి ఆయన కాల్స్ అయినా ఇట్లా చేసారా అట్లా ఇలాగా చేస్తే ఇవ్వబుద్ధి కాదు. ఎందుకు వచ్చిన గోవాల హాయిగా ప్రైవేట్ గా మాట్లాడుకుందాం కాదు మా. ఇప్పుడు ఎన్నిసార్లు మాట్లాడుకుంటాం. అమ్మ నాన్న ఉన్నారు, కొందరు ఉన్నారు. మనము రెగ్యులర్ గా తల్లిదండ్రులతోటి మాట్లాడుతూ తల్లిదండ్రులు చేసే మిస్ గైడెన్స్ వల్ల తమ కాపురాలు పాడు చేసుకునే జంటలు ఎన్నో. ఓకే, అలాంటప్పుడు పార్ట్నర్ యాక్సెప్ట్ చేయరంటారా? తప్పనిసరిగా అప్పుడు చేయకూడదు కూడా. ఎందుకంటే మనం ఏదైతే చేస్తున్నామో దానివల్ల మన ఫ్యామిలీ పాడైపోతుంటే పార్ట్నర్ తెలుసుకోవాలని ఆరాటపడతారు. అవును. ఎందుకు అవుతుంది, ఏమవుతుంది, జరుగుతుంది అని తెలుసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే తన కాపురం తాను నిలబెట్టుకోవడం కోసం. అలాంటప్పుడు మరి చూడడం అనేది కరెక్ట్. సో ఇలా డిపెండ్ ఆన్ దేర్ సిచ్యుయేషన్
మనం పరిస్థితిని బట్టి మారిపోతుంటుంది. బట్ అలాంటివి ఏమీ లేకపోతే మాత్రం పర్సనల్స్, ప్రైవేట్ కాన్వర్జేషన్స్ అనేవి భార్యాభర్తల మధ్యలో తెలియకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు. సో ప్రైవసీ కూడా ఒక లిమిట్ ఉండాలి. 100%. ప్రైవసీ అనేది అసలు ఆ పదం అసలు అక్కర్లేదండి. ఫ్రీడమ్ నేను అనేది, కొద్దిగా ఫ్రీడమ్ కావాలి అంతే. ప్రైవసీ అనేది అసలు అవసరం లేదు. భార్యకి భర్తకి మధ్య ప్రైవసీ అవసరమే లేదు. ఎందుకు ఉంటుంది ఆలోచించండి. ప్రైవసీ అనేది ఏ విషయంలో ఉంటుంది? అంటే ప్రైవసీ కూడా అసలు ప్రైవసీ అనే ఆలోచనే రావద్దు. ప్రైవసీ అనేదే వద్దు, మానసికంగానూ వద్దు, శారీరకంగానూ వద్దు. అదే కదా భార్యాభర్తలు. ఇంకా అక్కడ కూడా ప్రైవసీ లిమిటేషన్స్, అక్కడ కూడా దాచిపెట్టాలి అంటే శరీరాన్ని దాచుకోకుండా మనసును దాచుకుంటావా? అది తప్పేగా. ఇప్పుడు భార్యాభర్తలు అన్నాక శరీరాన్ని దాచుకోరు, ఇట్ ఈస్ ఓపెన్. మనసులో అంటే మనసులోనేమో లిమిటేషన్స్ పెట్టుకొని శరీరాన్ని ఏమో అప్పగిస్తావా? ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. కాబట్టి శరీరమే నువ్వు ఒకటి అని అనుకున్నప్పుడు 2 తనువులు ఒకటే కదా భార్యాభర్తల బంధం అంటే. 2 శరీరాలే ఒకటిగా ఉన్నప్పుడు 2 మనసులు ఒకటిగా లేకపోతే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద కలయిక? వేర్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ బంధం? కాబట్టి మనసు శరీరం 2 కలిసినప్పుడే ఆత్మ లయిస్తుంది. ఆ ప్రేమ బంధాన్ని మించినటువంటి బలమైన బంధం కానీ శక్తి కానీ ఇంకొకటి ఉండదు. ధర్మ అర్థ కామ మోక్షాలలో ఒకటిగా ఉండండి అని చెప్పే సాంప్రదాయం మనది. అలాంటిది ప్రైవసీ అనేటటువంటి ఒక చిన్న ఏదో కొన్ని ఇంగ్లీష్ పేర్లు పట్టుకోవటం, దాన్ని పట్టుకొని ఆ ప్రకారమైనటువంటి ఒక విశృంఖలమైన విపరీతమైన అడ్డు అదుపు లేనటువంటి ఒక భావజాలంతో ముందుకెళ్తూ దానికి ఒక అందమైన పేరు ప్రైవసీ. అవసరం లేదు అది. కాబట్టి అలా ఉండాలి అనే ఆ పదాన్ని పట్టుకొని వేలాడేటటువంటి వాళ్ళందరికీ కూడా నేను చేసే రిక్వెస్ట్, ఆ ఐడియాలజీలో నుంచి బయటికి రండి. అవసరం లేదు అది. కొద్దిగా ఫ్రీడమ్ ఉండాలి, వర్క్ ఫ్రీడమ్, ఫీల్ ఫ్రీడమ్, అలా చిన్న చిన్న ఫ్రీడమ్స్ ఉండాలి తప్పకుండా. కానీ భార్యాభర్తలకి తెలియనంతటి దాచిపెట్టాల్సినంతటి ప్రైవసీలు ఉండకపోవటమే మంచి జీవితాన్ని ఇస్తుంది. అద్భుతం. నమస్తే అమ్మ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.